కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ అత్యాచారం తర్వాత హత్య చేసినటువంటి కేసు విషయంలో ఈరోజు 11వ రోజు చేరుకుంది. ప్రస్తుతం సిబిఐ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. సంజయ్ రాయ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు ఆర్జికర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి మాజీ ప్రిన్సిపాల్ని కూడా విచారిస్తున్నారు. సుమారుగా 5 రోజులు కావస్తోంది. అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు కేసుపై విచారణ జరగబోతోంది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరిగిన నేపథ్యంలో ఏకంగా డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇండియన్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఈ యొక్క కేసు విచారణ జరగబోతోంది. స్వయంగా ఆయన రంగంలోకి దిగారు. అయితే టాప్ ప్రియారిటీ కేసుగా ఈ జూనియర్ డాక్టర్ కేసు అంశం ఉండే రకంగా ఆయన రూపొందించుకున్నారు. ఇక విచారణ చేపట్టున్నారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. ఇక ఆయనతో పాటుగా బెంచ్లో మరొక 3 సభ్యులు కూడా ఉన్నారు. ఇక కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు పడుతున్నాయి. సుప్రీంకోర్టు విచారణ ఏర్పడిన ఈ ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఘటనలో కాలేజీ యాజమాన్యంతో పాటుగా పెద్ద తలకాయలు కూడా ఉన్నాయంటూ వారి హస్తం కూడా ఉందంటూ కూడా ఆరోపణలు వినబడుతున్నాయి. ఇక పోలీసులు మమతా సర్కార్పై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేసుని సిబిఐకి అప్పగించిన కోల్కతా హైకోర్టు. ఇక సిబిఐ ఈ కేసును డీల్ చేస్తోంది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పబోతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను వరుసగా 5వ రోజు విచారిస్తున్నారు. ఇక నిందితుడు సంజయ్ రాయ్కి లై డిటెక్టర్ టెస్ట్ చేసుకునే అవకాశం కనబడుతోంది. సో 11 రోజులు కావస్తున్న ఈ కేసులో ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు. సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా 14 ఎముకలు విరిగాయని, ఆ తర్వాత తల మెడ ఆ తర్వాత కొన్ని చోట్ల కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయని, తన శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్ పై కూడా గాయాలున్నాయని, సుమారుగా తన శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్ పైన 150 మిల్లీగ్రాముల సెమెన్ దొరికిందనేది ఒక వార్తగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం ఒక ద్రవం దొరికింది. ఆ ద్రవం ఏంటనేది ఎన్ని మిల్లీగ్రాములు ఉందనేది మేము తేల్చలేకపోయామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది కోల్కతా జూనియర్ డాక్టర్ కేసులో. సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు వెతుకుతున్నాయి. ఈ ఆందోళన నడుమ ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రాబోతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఈ కేసుని డీల్ చేస్తున్నారు. ఆయన సుమోటోగా తీసుకొని ప్రస్తుతం ఈ కేసుని టాప్ ప్రియారిటీ అంశంగా ఆయన తీసుకునే నేపథ్యంలో ఈరోజు విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి కీలక తీర్పు రాబోతోంది, ఏ రకంగా ఆలోచించబోతున్నారని ఒక ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సంజయ్ ఘోష్ని సిబిఐ ఎంక్వైరీ చేస్తోంది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. మరోవైపు సంజయ్ రాయ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయనపై కూడా చాలా కరాఖండి, ఎంత దుర్మార్గం, ఎంత అమానుషం, ఎంత దారుణం అనంటే అక్కడ పట్టుబడినటువంటి సంజయ్ రాయ్ ఏకంగా అన్ని నేనే చేశాను ఒప్పుకుంటూ, దమ్ముంటే ఏం చేసుకుంటారో చేసుకోండి, ఉరి వేసుకుంటారా వేసుకోండి, ఉరి శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను, చంపేసినానని రెడీ అన్నట్టుగా సంజయ్ రాయ్ మాట్లాడుతున్నాడు. అయితే ఆయనకి లై డిటెక్టర్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈరోజు లై డిటెక్టర్తో టెస్ట్ చేయబోతున్నారు సంజయ్ రాయ్ పైన. ఇక డివై చంద్రచూడ్ నేరుగా ఈ కేసులో ఇన్వాల్వ్ అవడంతో అందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎటువంటి తీర్పు రాబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు మొన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టింది, ధర్నా చేపట్టింది, నిరసన వ్యక్తం చేసింది. అయితే ఏకంగా ఈ కేసులో కేవలం ఆ జూనియర్ డాక్టర్కి సంబంధించిన బాధితురాలకి న్యాయం చేయడం కాకుండా పూర్తిగా ఈరోజు డాక్టర్లందరికీ కూడా, జూనియర్ డాక్టర్లందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఉండబోతుంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఈ కేసులో ఇన్వాల్వ్ కావడం, నేరుగా ఆయనే విచారణ చేపట్టడంతో ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది. అయితే చాలా వరకు చంద్రచూడ్ విషయంలో అయితే దేశ ప్రజానికం మొత్తం కూడా న్యాయం గెలుస్తుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో కనిపించింది. ఎందుకంటే ఆయన అనేక కేసుల్లో కూడా చాలా కీలక పరిణామాల విషయంలో కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయం వైపు నిలబడ్డారు. ఆయన ట్రాన్స్పరెంట్గా ఉంటారంటూ కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు అయితే ఉంది. సో ప్రస్తుతం ఆయనే ఏకంగా ఈ కేసును డీల్ చేస్తున్నారు కాబట్టి అక్కడ జూనియర్ డాక్టర్ విషయంలో ఎంత పెద్ద తలకాయాలున్నా, ఎంత పెద్దవారి హస్తం ఉన్నా, ఎంత రాజకీయాలు జరిగినా, ఎంత రచ్చ జరిగినా, ఏమైనా కానివ్వండి, నిందితులకు మాత్రం శిక్ష పడడమే ఆయన చూడడం జరుగుతుంది. న్యాయస్థానంలో న్యాయం మాత్రం జరుగుతుందనడానికి ఆయన ఒక నిదర్శనం, నిలువుటద్దంగా ఆయన కనబడుతూ ఉంటారు దేశ ప్రజానికానికి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా. సో అదే స్థాయిలో ఈరోజు కేసు విచారణ తదనంతరం ఎంతటి వారైనా కూడా సహించబోము
అందరికీ శిక్ష తప్పదు, నిందితులు ఎవరైనా కూడా అక్కడ వారికి శిక్ష తప్పదనే రకంగా నిర్ణయం తీసుకోబోతున్నారనేది సర్వత్రా ఆసక్తి నెలకొనబోతోంది. సో ప్రస్తుతానికైతే సంజయ్ రాయ్ని మాత్రమే అరెస్ట్ చేశారు. సంజయ్ రాయ్కి ఈరోజు లై డిటెక్టర్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం సందీప్ ఘోష్ మాజీ ప్రిన్సిపాల్ని కూడా అరెస్ట్ చేసి ఆయన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆయనపై ఇంట్రాగేషన్ కూడా కొనసాగుతోంది. ఇంకా ఎవరెవరున్నారు ఈ విషయంలో, సంజయ్ రాయ్తో ఇంకెవరైనా పాల్గొన్నారా, ఆ అత్యాచారం సంబంధించిన ఘటనలో ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరైనా ప్రణాళికబద్ధంగా జరిగిందా, అసలు ఏం జరిగిందని ఒకదాని వెంట అందరు కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన సంజయ్ రాయ్ ఫోటో. ఈ వ్యక్తే ఆ రోజు అక్కడ జూనియర్ డాక్టర్పై అత్యాచారంలో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్నారు పోలీసులు. సో ఆయన ఎంత పకడ్బందీగా అంటే ఒకసారి మీకు మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. చాలా ఘోరాతి ఘోరంగా చెప్పడానికి పదే కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ డెఫినెట్గా మీ దృష్టికి ఆ విషయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం కాబట్టి ఇన్ డీటెయిల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తే కనుక ఆగస్టు 9న రాత్రి అంటే ఉదయాన్నే ఆగస్టు 10 సుమారుగా 2-3 గంటల సమయంలో నైట్ డ్యూటీలో ఉన్నటువంటి ఆ జూనియర్ డాక్టర్ విధులు నిర్వర్తించిన తర్వాత కాసేపు ఒక చిన్న కునికేద్దామని చెప్పి సెమినార్ హాల్కి వచ్చింది. సెమినార్ హాల్కి వచ్చిన నేపథ్యంలోనే అక్కడ తను కొంత నిద్రపోయేందుకు ప్రయత్నం చేసింది. అయితే అప్పుడే ఆ సమయంలోనే సంజయ్ రాయ్ అనే వ్యక్తి, అంటే ఇక్కడ సీసీ కెమెరాస్ మొత్తం కూడా ఆఫ్లో ఉన్నాయి. అక్కడ సీసీ కెమెరాస్ అక్కడ కూడా పెద్దగా ఆ ఫుటేజెస్ రికార్డు కాలేదు. అసలు సీసీ కెమెరాలు ఏమైనా విషయం అయితే కొంత సస్పెన్స్గానే ఉంది. కానీ ఎంట్రీ ఎగ్జిట్ మాత్రం కనిపించింది. సంజయ్ రాయ్ ఎంట్రీ అయ్యాడు. ఆ తర్వాత 40 మినిట్స్ తర్వాత ఆయన బయటికి వచ్చాడు. అయితే మొదట ఆయన ఎంట్రీ అవుతున్న నేపథ్యంలో ఆయన ఇయర్లో ఒక హెడ్ ఫోన్ ఉంది. ఆయన బయటకు వచ్చే సమయంలో మాత్రం హెడ్ ఫోన్ కనిపించలేదు. అయితే స్పాట్లో ఆ జూనియర్ డాక్టర్ మరణించినటువంటి ఆ స్పాట్లో హెడ్ ఫోన్ లభించింది. ఆ హెడ్ ఫోన్ సహాయంతో పూర్తిగా కూడా సంజయ్ రాయ్ని పట్టుకున్నారు పోలీసులు. మరోవైపు ఆయన ఒంటిపైన కూడా రక్తపు మరకలనే చెరిపేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన వేసుకున్నటువంటి షూస్కు మాత్రం రక్తపు మరకలు ఉన్నాయి. ఆ రక్తపు మరకల్ని ఈ హెడ్ ఫోన్స్ ఆధారితంగా సంజయ్ని అరెస్ట్ చేశారు. అయితే సంజయ్ రాయ్ కూడా చాలా దుర్మార్గుడుగా, ఒక అమానుషంగా, ఎంత ఘోరం అని అంటే ఆయన నేను చేశాను, అవసరం ఉంటే శిక్ష వేసుకుంటారా వేసుకోండి, చంపేస్తారా చంపండి అన్నట్టుగా చాలా కరాఖండిగా తెగించి మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనబడుతోంది. కానీ ఇక్కడ కావాల్సింది సంజయ్ రాయ్ ఒక్కడే కాదు, సంజయ్ రాయ్తో పాటుగా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఒక అనుమానంగా ఉంది. కాబట్టి సంజయ్ రాయ్ని లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే కనుక ఆయన నుంచి కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అందరూ కూడా భావిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే సంజయ్ రాయ్పై లై డిటెక్టర్ టెస్ట్ ఒకటి, మరొక వైపు చంద్రచూడ్ ఈ కేసుపై ఈరోజు విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నా, ఎవరెవరిని ఏ రకంగా బయటికి తీయబోతున్నారు, ఈ యొక్క జూనియర్ డాక్టర్ కేసు విషయంలో జూనియర్ డాక్టర్కి ఏ రకంగా న్యాయం చేయబోతున్నారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక రాజకీయాలకు అతీతంగా వివరించినటువంటి వ్యక్తిగా చంద్రచూడ్కి అయితే చాలా గొప్ప పేరు అయితే ఉంది. సో ఈసారి చంద్రచూడ్ నేరుగా ఇన్వాల్వ్ అయిపోయి ఆయన కేసు డీల్ చేస్తున్నారు కాబట్టి ఏ రకంగా ఉంటుందో మాత్రం చూడాలి మరి.